హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు PDJ పగడాల జంక్షన్. టుడే సినిమా అఫైర్స్ కి స్వాగతం. యాజ్ ఏ ప్రామిస్ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఈ శనివారం నుంచి మరో కొత్త వీడియోతో మీ ముందుకు రాబోతున్నానని. అది ఈ వీడియోనే. ఆల్రెడీ లాస్ట్ 24 అవర్స్ వీడియోస్ లో ట్రెండింగ్ టాపిక్స్ గురించి కవర్ చేస్తున్నాం. సినిమా అప్డేట్స్ గురించి కూడా చెప్పాలనిపించింది, అందుకే ఈ సినిమా అఫైర్స్ సిరీస్ ను స్టార్ట్ చేశాను. సో ఇంకపై ప్రతి శనివారం ఈ సినిమా అఫైర్స్ వీడియో అప్లోడ్ అవుతూ ఉంటుంది. సో ఎప్పటిలాగానే లాస్ట్ 24 అవర్స్ వీడియోస్ ని చూసి సపోర్ట్ చేసినట్టు ఈ సినిమా అఫైర్స్ వీడియోస్ ను కూడా చూసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ, ఇంకా ఎవరైనా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయకపోతే లైక్ చేయండి, అలాగే వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. సో ఇన్ కేస్ ఇంకా ఎవరైనా లాస్ట్ 24 అవర్స్ ఎపిసోడ్ నెంబర్ 18 ఇంకా చూడకపోతే ఇక్కడ కార్డ్స్ లో ప్లే అవుతుంది, వెంటనే వెళ్ళి చూడండి. సో ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ట్రైలర్స్ అండ్ టీజర్ అప్డేట్స్ విషయానికి వస్తే, తమన్నా మెయిన్ లీడ్ లో చేసిన ఓడేలా 2 నుంచి సెకండ్ ట్రైలర్ రిలీజ్ అయింది. సో ఈ సినిమాని ఏప్రిల్ 17th రిలీజ్ చేస్తున్నారు. సో అదే విధంగా నెక్స్ట్ సిద్ధు జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య నటించిన జాక్ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. సో ఈ సినిమాని ఏప్రిల్ 10th రిలీజ్ చేస్తున్నారు. అక్షయ్ కుమార్ అలాగే మాధవన్ నటించిన కేసరి చాప్టర్ 2 ట్రైలర్ రిలీజ్ అయింది. సో ఈ సినిమాని ఏప్రిల్ 18th రిలీజ్ చేయబోతున్నారు. ఇంకా నెక్స్ట్ తమిళ హీరో అజిత్ హీరోగా నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ అనే సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ సినిమాని మన మైత్రి వాళ్ళే ప్రొడ్యూస్ చేశారు. సో ఇంకా నెక్స్ట్ కార్తీ నటించిన సర్దార్ సినిమా అప్డేట్ అయితే వచ్చింది. ఈ సినిమాకి సంబంధించి ఒక టీజర్ అయితే రిలీజ్ చేశారు. ఇంకా నెక్స్ట్ మన తెలుగు డైరెక్టర్ అయిన గోపీచంద్ మల్లేని డైరెక్ట్ చేసిన జాట్ మూవీ నుంచి ఒక ట్రైలర్ రిలీజ్ అయింది అనమాట. యాంకర్ ప్రదీప్ హీరోగా చేసిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే సినిమా సంబంధించి ట్రైలర్ రిలీజ్ అయింది అనమాట. ఇంకా లేటెస్ట్ అప్డేట్ విషయానికి వచ్చేస్తే, మహేష్ బాబు గారు ఆఫ్ టు ట్రిప్ అనమాట, వాళ్ళ ఫ్యామిలీతో ట్రిప్ కి చెక్ చేశారు. సో అంతకు ముందు రాజమౌళి గారు పాస్పోర్ట్ తీసుకున్నానని చెప్పి ఒక వీడియోని రిలీజ్ చేశారు కదా, ఆ పాస్పోర్ట్ తీసుకొని ట్రిప్ కి పోతున్నానని కెమెరాకి ఎయిర్పోర్ట్ లో చూపించారనమాట. సో దీంతో ఆ వీడియో బాగా వైరల్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ ప్రభాస్ గారు హను రాఘబోడితో ఇంకో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంట. కథ రెడీ చేసుకోండి, త్వరలో సినిమా చేద్దామని చెప్పి హామీ ఇచ్చారు. ప్రస్తుతానికైతే ప్రభాస్ గారి చేతిలో ఫౌజీ, రాజా సాబు, స్పిరిట్, సలార్ 2, ఇంకా కల్కి 2, అదేవిధంగా కొత్తగా ప్రశాంత్ వర్మతో కూడా ఒక సినిమా లాంచ్ అయింది. సో ఈ అన్ని సినిమాలు కంప్లీట్ చేసుకుని ఇక హను రాఘబోడితో సినిమా ఉండబోతుంది అనమాట. ఇంకా నెక్స్ట్ కమిటీ కుర్రోలతో హిట్ కొట్టేసిన నిహారిక కునిదేల సంగీత్ శోభంతో ఒక సినిమా చేయబోతున్నారు అనమాట. ఆల్రెడీ ఆయన మ్యాడ్ మూవీతో హిట్ కొట్టేశాడు. సో ఇప్పుడు సోలోగా ఒక సినిమాతో రాబోతున్నారు అనమాట. సో దీన్ని నిహారిక కునిదేల ప్రొడ్యూస్ చేయబోతున్నారు. ఇంకా నెక్స్ట్ విశ్వంబర నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చింది. అదేంటంటే, ఈ సినిమాలో చిరంజీవి గారు ఒక సాంగ్ అయితే పాడబోతున్నారు. అంతా బాగుంది, కానీ ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పి ఇంకా కన్ఫర్మ్ డేట్ అయితే రాలేదు. ఎప్పుడో సంక్రాంతికి రిలీజ్ కావాల్సింది. ఇంకా నెక్స్ట్ లాస్ట్ వీక్ మోహన్ లాల్ గారు నటించిన ఎంపురాన్ సో ఆల్రెడీ హిట్ టాక్ తెచ్చుకుంది. 100 కోట్ల వరకు కలెక్షన్ కూడా వచ్చేసింది. అయితే ఈ సినిమా పైన విమర్శలు రావడంతో సెన్సార్ బోర్డు వాళ్ళు ఈ సినిమాలోని కొన్ని సీన్స్, దాదాపు 24 సీన్స్ ను కట్ చేశారు. 2 hours 24 minutes ఉన్న సినిమాని 2 hours 8 minutes కి తగ్గించారు అనమాట. ఈ విధంగా అయితే సెన్సార్ వాళ్ళు చేశారు. సో ఇంకా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న త్రివిక్రమ్ అల్లు అర్జున్ గారి కాంబినేషన్ మూవీ అప్డేట్ అయితే వచ్చేసింది. ఈ మూవీని అక్టోబర్ నుంచి షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు. అదే విధంగా ఈ సినిమా మైథలాజికల్ అలాగే పురాణాల బేస్డ్ మీద ఉంటుందని చెప్పి స్వయంగా ప్రొడ్యూసర్ నాగవంశీ గారే తెలియజేశారనమాట. అయితే ఈసారి గురూజీ గారు ఏ సినిమాని ఇన్స్పిరేషన్ గా తీసుకొని సినిమా తీశారో సినిమా రిలీజ్ అయితే తెలుస్తుంది. నిన్న మ్యాట్ 2 సక్సెస్ మీట్ లో ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ కి 3 అప్డేట్స్ ఇచ్చారనమాట. అందులో ఒకటి అదుర్స్ 2 ఇంకా ఉండబోదని చెప్పి క్లారిటీ ఇచ్చేశారు. ఎక్కడో కామెడీ చేయడానికి కొంచెం భయం వేస్తుంది, అందుకే ఈ సినిమా చేయట్లేదు అని చెప్పి కన్ఫర్మ్ చేశారనమాట. ఇంకా రెండోది దేవరా 2 ఉండబోదని వస్తున్న రూమర్స్ కి చెక్ పెట్టారనమాట. దేవరా 2 ఖచ్చితంగా ఉంటుంది, కాకపోతే మధ్యలో ప్రశాంత్ నీల్ వచ్చాడు కాబట్టి ఆ సినిమా తర్వాత ఈ దేవరా 2 ఉంటుందని కన్ఫర్మ్ చేశారు. ఇంకా మూడోది నాగవంశీతో సినిమాని కన్ఫర్మ్ చేశారనమాట. ఆల్రెడీ ఇంతకు ముందు ఇంటర్వ్యూలోనే నాగవంశీ ఎన్టీఆర్ తో ఒక సినిమా ఉంటుందని చెప్పారు, కాకపోతే పూర్తి డీటెయిల్స్ తర్వాత చెప్తామని చెప్పారు. కొంచెం డౌట్ అయితే ఉండేది, కానీ ఇప్పుడు ఎన్టీఆర్ గారు కన్ఫర్మ్ చేయడంతో నెల్సన్ డైరెక్షన్ లో సినిమా ఉంటుందని చెప్పి కన్ఫర్మ్ అయిపోయింది. పూర్తి డీటెయిల్స్ తర్వాత నాగవంశీ గారు తెలియజేస్తారని ఎన్టీఆర్ గారు చెప్పారనమాట. మరి చూద్దాం ఏ అప్డేట్స్ ఇస్తారనేది. ఈసారి ఎన్టీఆర్ గారు అలాగే రజనీకాంత్ గారు వాళ్ళ సినిమాలతో పోటీ పడబోతున్నారు. రుత్విక్ రోషన్ చేస్తున్న వార్ 2 సినిమాలో ఎన్టీఆర్ గారు ఒక క్యారెక్టర్ అయితే చేస్తున్నారు అనమాట. బయట అయితే విలన్ క్యారెక్టర్ చేస్తున్నారని టాక్ అయితే ఉంది, కానీ ఎక్కడ కన్ఫర్మేషన్ అయితే లేదు ఏ క్యారెక్టర్ చేస్తున్నారు అనేది. సో ఈ వార్ 2 ని
ఆగస్టు 14th రిలీజ్ చేయబోతున్నారు. సో అదే రోజున రజనీకాంత్ గారి కూలీ సినిమా కూడా రిలీజ్ అవబోతుంది. పైగా ఈ సినిమాలో నాగార్జున గారితో పాటు ఫదఫ్ ఫసీలు, ఉపేంద్ర గారు, అలాగే సత్యరాజ్ గారు ఇలా చాలా మంది క్యారెక్టర్స్ చేస్తున్నారు. పైగా ఈ సినిమాని లోకేష్ కనకరాజు డైరెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ సినిమా మీద భారీ అంచనాలు అయితే ఉన్నాయి ఫ్యాన్స్ లో అయితే. సో అందుకే ఈసారి ఎన్టీఆర్ గారు అదే విధంగా రజనీకాంత్ గారు పోటీగా రాబోతున్నారు అనమాట. అయితే మీరు ఏ సినిమా చూస్తారనేది కింద కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ శైలేష్ కోనేరు డైరెక్షన్ లో హిట్ ఫ్రాన్సిస్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే వచ్చింది. సో ఈ సినిమాలో కార్తీక్ గారు కూడా నటించబోతున్నారని చెప్పి బయట లీక్ అయింది అనమాట. అంటే సినిమా యూనిట్ కూడా ఇంకా ఏం కన్ఫర్మ్ చేయలేదు కానీ జర్నలిస్టులు లీక్ చేశారు. ఆల్రెడీ హిట్ 1 లో విశ్వక్సేన్, హిట్ 2 లో అడివిశేష్, ఇప్పుడు హిట్ 3 లో నాని గారు యాక్ట్ చేస్తున్నారు హీరోగా. ప్రతి సిరీస్ లో లాస్ట్ లో ఒక హీరోకి సంబంధించి ఒక టీజర్ అయితే ఉంటుంది. కార్తీక్ గారికి సంబంధించి కూడా ఒక టీజర్ అయితే ఉంటుంది. కానీ అది ట్విస్ట్ గా పెట్టాలనుకున్నారు, కానీ ఏదో విధంగా జర్నలిస్టులకి తెలిసిపోయింది. సో దీని మీద ఇప్పుడు నాని గారు కూడా చాలా కోపంగా ఉన్నారంట. మరి ఈ సినిమా ఈ మే 1st రిలీజ్ అవబోతుంది. మరి చూడాలి ఏ విధంగా ఈ సినిమా ఉండబోతుంది అనేది. సో అది వీడియోని లాస్ట్ వరకు చూసారంటే మీకు వీడియో నచ్చినట్టే ఉంది. నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి లాస్ట్ 24 hours అలాగే ఈ సినిమా అఫైర్స్ వీడియోస్ కోసం పగడాల జంక్షన్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని సినిమా అఫైర్స్ తో వచ్చే వారం కలుద్దాం.